స్టేషన్లో అలో చేస్తున్నారు. మరి ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సామాన్యంగా తిరిగే సామాన్యులు మాత్రమే తిరిగే ఆప్షన్ ఉంది. మొత్తం మీద దీని మీద ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా రియాక్ట్ అయ్యారు. పెమ్మసాని ఏం మాట్లాడారు ఒక్కసారి పెమ్మసాని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాలి. ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారో లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఎంత బరితెగింపు అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా 24 గంటల్లో ఎలా ఉంటుందో చూసుకో అంటూ ఈయన ఇటు పెమ్మసాని ఇటు రాంబాబుకి వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో సహనాన్ని చూశారు, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో ఒకసారి చూడండి రానున్న 24 గంటల్లో అంటూ పెమ్మసాని సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ప్రస్తుతానికి పెమ్మసాని 24 గంటల్లో ఏం జరగబోతుందో వేచి చూడు అంటూ ఇటు రాంబాబును ఉద్దేశించి ఆయన సెన్సేషనల్ కామెంట్స్, అంటే 24 గంటల్లో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సత్య, కళ్యాణ్ సారీ అందరూ టీడీపీ నేతలందరూ కూడా అంబటి విషయంలో చాలా ఆవేశంతోనే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే తమ నాయకుడిని మాట్లాడిన మాటల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో టీడీపీ క్యాడర్ ఉన్నట్టుగానే చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకే నిన్న రాత్రి 1 గంటకి ఏదైతే అరెస్ట్ చేశారో ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 24 గంటలు గలుస్తున్న, దాదాపుగా 12-13 గంటలు గలిచినప్పటికీ కూడా దాదాపుగా పోలీస్ స్టేషన్లోనే ఉంచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మరోవైపు ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక మాట అయితే చెప్పారు, ఇప్పుడు దాకా మేము సహనంతో ఉన్నాం అంబటి, నువ్వు మాట్లాడిన మాటలకు మాత్రం 24 గంటల తర్వాత ఈ 24 గంటలు నీ పని ఏందో నువ్వే తెలుస్తుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే నిన్న రాత్రి కంప్లీట్గా కూడా రాత్రి అంతా కూడా ఆ టీడీపీ క్యాడర్ మొత్తం ఏకమై కూటమి క్యాడర్తో సహా మొత్తం అక్కడికి ఎంటర్ అయి ఆయన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి చూసాం. కార్లు తగలబెట్టిన పరిస్థితులు చూసాం, తర్వాత మిగతా కనిపించిన పరిస్థితులు చూసాం, ఇవన్నీ కూడా చూసాం. కానీ ఇప్పుడు అంబటి ఇంకా స్టిల్ ఉదయం నుంచి కూడా మనం నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఆయన ఉంచిన పరిస్థితి. అంటే నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఒక సాధారణ ఖైదీ వలె ఆయన్ని ఉంచారని ఒక సమాచారం ఉంటుంది. లోపల ఆయనకి ఎటువంటి మర్యాదలు ఇవ్వలేదు. కంప్లీట్గా కూడా ఒక సాధారణ ఖైదీని తీసుకుని వస్తే, ఒక నిందితుడిని తీసుకుని వస్తే ఏ విధంగా కూర్చోపెడతారో ఆ విధంగానే కూర్చోపెట్టారు. ఒక పోలీస్ స్టేషన్లో సెల్ ఉంటుంది, ఆ సెల్లులోనే ఆయన్ని కూర్చోపెట్టారనే ఒక సమాచారం అయితే వస్తుంది. నిజంగా ఒక మాజీ మంత్రిని సాధారణ సెల్లోనే కూర్చోబెట్టడం ఒక రకంగా టీడీపీ క్యాడర్కు కొంత ఉత్సాహాన్ని, కొంత ఆనందాన్ని కల్పిస్తుంది. కానీ దీని ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అంటే పెమ్మసాని చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు, నీకు ఇప్పటిదాకా సినిమా చూపించలేదు, చూపిస్తే ఎలా ఉంటుందో టీడీపీ క్యాడర్ చూపిస్తుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే పూర్తిగా కూడా నిన్నటి నుంచి అంబటి ఇంటి మీద జరుగుతున్న దాడి, లేకపోతే వాహనాల మీద దాడి, ఇల్లు తగలబెట్టే ప్రయత్నం, ఆఫీసుని తగలబెట్టే ప్రయత్నం, పూర్తిగా కూడా ఆయన్ని నిర్బంధం చేశారు. ఎక్కడ కనీసం అంబటిని
బయటికి తీసుకుని వచ్చే పరిస్థితి కూడా ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఒక సాధారణ ఖైదీ వలె పోలీస్ స్టేషన్లో ఉంచే పరిస్థితిని తీసుకుని వచ్చిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కూడా ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎన్ని గంటలకి తీసుకెళ్ళాలి, మెజిస్ట్రేట్ ముందు ఎన్ని గంటలకి కూడా కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. బహుశా ఈ సాయంత్రానికి అతన్ని తిరిగి మెజిస్ట్రేట్కి తీసుకువెళ్తారనేది కొంత సమాచారం ఉంది. బట్ ఎన్ని గంటలకి తీసుకెళ్తారు, ఎన్ని గంటలకి మెజిస్ట్రేట్ ముందు పెడతారు. అయితే రాత్రి నుంచి కూడా ఇదే పోలీస్ స్టేషన్లో ఒక సెల్లో ఒక సాధారణ ఖైదీ వలె అంబటిని సెల్లో కూర్చోపెట్టడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది నిజంగానే. బట్ సీరియస్గానే ఈ వ్యవహారాన్ని తీసుకున్నట్టుగా కనబడుతుంది. పోలీసులు ఉన్నత స్థాయి నుంచి కూడా ఎక్కడ వ్యవహారంలో కొంత గట్టిగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే అమ్మటిని ఒక సాధారణ సెల్లో కూర్చోబెట్టారని ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే ఇప్పటి వరకు మనకున్న వ్యవహారం కావచ్చు, మనం చూస్తున్న దాంట్లో ఇప్పటి వరకు ఏం జరగబోతుంది, ఎన్ని గంటలకి మెజిస్ట్రేట్ ముందు పెడతారు, తర్వాత మెజిస్ట్రేట్ ముందు పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ ఇచ్చే తీర్పును బట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి తనిఖీ చేస్తారా, చేసి మళ్ళీ రిమాండ్కి పెడతారా, లేదు బెయిల్ వస్తుందా అనే అంశాలు వివిధ రకాలుగా చెక్ చేసుకుంటున్న నేపథ్యం. ఒకవైపు వైసీపీ లీగల్ సెల్ కంప్లీట్గా కూడా దాని మీద కొంత ఎంక్వైరీ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం టీడీపీ సంబంధించిన లాయర్లు కూడా తను మాట్లాడిన వ్యాఖ్యలు, తర్వాత జరిగిన వ్యవహారం, పోలీసుల విధుల్ని అడ్డుకోవడం, వీటన్నిటి మీద కూడా పోలీసులు తమ వాదాన్ని మెజిస్ట్రేట్ ముందు ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ఏ యాంగిల్లో చూసినా ఇది కొంత ఇంపాక్ట్ చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికీ వైసీపీ నేతలు బయలుదేరారు. విజయవాడ నుంచి గుంటూరుకి మరి కాసేపట్లో చేరుకుంటారు. మొదట కొంత ఒక పార్టీ ఆఫీస్లో వాళ్ళంతా సమావేశమై అక్కడి నుంచి అంబటి ఇంటిని చూడడానికి వస్తామని ఒక సమాచారం అందుతోంది. కానీ వచ్చిన తర్వాత వీళ్ళని అంబటి ఇంటి దగ్గరికి అనుమతి ఇస్తారా లేదా, అంబటి ఇంటి ముందు చూడడానికి వీళ్ళకి అనుమతి ఉందా లేదా అనే వ్యవహారాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎన్ని వాహనాలలో వాళ్ళు వస్తే ఎంతమందికి అనుమతి ఉంటుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ అనుమతించకపోతే ఏం జరగబోతుంది అని ఒక చర్చ నడుస్తుంది. అది కూడా కొంత గందరగోళం అయ్యే పరిస్థితి కనపడుతోంది. తద్వారా ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఏ నేతల్ని రావాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు ఎంతమందికి గుంటూరులోకి కూడా అనుమతి ఉండబోతుంది అనేది కూడా, ఎందుకంటే గుంటూరు లోపలికి కూడా ఎవరిని అనుమతించడానికి లేదు అని పోలీస్ అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఏ సిచ్యువేషన్స్ అయితే చాలా క్లారిటీగా ఉన్నాయో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్, ప్రస్తుతానికి మనం కానీ చూసుకుంటే ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటిని కూర్చోబెట్టారో ఆ లోపల స్టేషన్లోనే ఉంచిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంబటికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా పోలీసులు ఒప్పుకోవడం లేదు. సో కాబట్టి కొంత సీరియస్గానే వ్యవహారాన్ని నడుపుతున్నారు. నిన్న రాత్రి 11 గంటలకి తీసుకుని వచ్చారు. 11 గంటల తర్వాత ఇప్పుడు సమయం 2 వరకు 1:30 అవుతుంది. ఇంతవరకు కూడా మెజిస్ట్రేట్ ముందు పెట్టే పరిస్థితి లేదు. కారణం ఈరోజు ఆదివారం కూడా కావచ్చు. ఆదివారం అయినప్పటికీ కొంత మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడం లేదు. తర్వాత ఆమె కొంత టయానికి ఈవినింగ్ తీసుకుని రండి అని చెప్పడం లేదు. పోలీసులు మెజిస్ట్రేట్కి సంబంధించిన వ్యవహారంలో కొంత ఏ విధంగా ముందుకు వాళ్ళ మధ్య కొంత ఇంకా లీగల్ ప్రాసెస్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎన్ని గంటలకి తీసుకెళ్తారనే సమాచారం అయితే ఇప్పటి వరకు రాలేదు. అందుకే పూర్తిగా కూడా పోలీసులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకవేళ తీసుకువెళ్ళేటప్పుడు ఆయన్ని ఎటువంటి బందోబస్తు మధ్య తీసుకువెళ్ళాలి, మధ్యలో వైసీపీ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా, లేదు టీడీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మాకు కాళ్ళు పట్టుకొని చంద్రబాబుకి క్షమాపణలు చెప్పేంత వరకు కూడా దీన్ని వదిలే సమస్య లేదు, అంబడికి సినిమా చూపిస్తామని చెప్పి కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారు. నీకు 24 గంటలే కాదు, ఈ ఒక వారం తర్వాత కూడా ఏం జరగబోతుందో కూడా చూస్తావు అని చెప్పి కూడా ఆయన చాలా గట్టిగా అంశాన్ని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు అంబటి రాంబాబుకి మరి రానున్న 24 గంటల్లోనే సినిమా చూపిస్తానంటూ ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని అయితే చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా మరి ఆయనని జైలుకు పంపించే కార్యక్రమమే జరగబోతుందా? దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
ఇటు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఇటు అంబటి రాంబాబు కూతురు మాట్లాడారు. ఒక్కసారి ఇటు ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ప్రాపర్టీలోకి మాకు అలవెన్స్ ఇస్తే కొంచెం డాక్యుమెంట్స్ అవి తీసుకుని నేను వెళ్తాను. ఈ సంఘటన ఫాదర్ మీద జరిగిన సంఘటన ఎలా చూస్తారు మీరు? సారీ అండి. సో తను మాట్లాడడానికి కొంత నిరాకరిస్తున్నప్పటికీ అయితే మాకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వండి, మేము మా ప్రాపర్టీకి సంబంధించిన వెళ్ళడానికి లేదు అని కొంత ఘర్షణ జరుగుతోంది. రాంబాబు కూతురు అదే కదా, ఇంట్లో పనులు ఉంటాయండి, వెళ్ళాలి కదా. మీరు రండి, ఒకరు రండి లోపలికి వెళ్ళాలి, మీరు ఒకరు రండి, పోలీసులు రాత్రి మీ అవసరం అయితే లోపల దూకమన్నారు, మీ తలాల కోసం లోపల మమ్మల్ని దూకమన్నారు రాత్రి మీరు అవసరం అయితే. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్ళి మా ఇంట్లోకి మమ్మల్ని ఏమండి ఒక పోలీస్ లోపలికి రమ్మని చెప్పండి, నేను వెళ్తాను, లోపలికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత కాదు మా ఇంట్లో మేము వెళ్తున్నాం. మా ఇంట్లో మీ ప్రాబ్లం ఏంటి? ఏమండి ఒక పోలీస్ రండి, లోపలికి రండి మాతో పాటు. 5 నిమిషాలు ఆగండి సార్ తన ఒక్కనే వెళ్ళండి, తన ఒక్కనే వెళ్ళండి, మీరు ఫోన్ చేసుకోండి. టూ మచ్ భయ్యా, టూ మచ్ టూ మచ్, ఇది చాలా టూ మచ్. 5 నిమిషాలు ఆగండి కొంచెం అలవెన్స్ ఇవ్వాలండి, ప్రాపర్టీలోకి వెళ్ళడానికి అలవెన్స్ మీరు ఫోన్ చేయండి, తప్పది మీరు చేయండి. 5 నిమిషాలు రాత్రి అవసరం అంటేనేమో మీరు దూకమన్నారు, మేము తీసుకున్నాం. అప్పుడు దొరకపోతే వెళ్ళిపోయారు తలాల కోసం, తార తలాల కోసం. ఇప్పుడేమో వద్దంటున్నారు, ఏంటిది నాకు అర్థం కాదు. అమ్మాయి ఆగండి నేను మాట్లాడతాను. తను రాంబాబు గారు కూతురు, బయట అమ్మాయి కదగా. ఒకళ్ళు రండి సార్, మీరు రండి లోపలికి రండి, చూసుకోండి మీరు నాతో పాటు లోపలికి రండి. మా ప్రాపర్టీలో అంటే మీరు ఓపెన్ చేస్తే మాతో పాటు ఎవరన్నా రండి. ఒకరు రండి. 5 నిమిషాలు ఆగండి. తెలంగాణలో